रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 16వ సర్గము యథాతథ అనువాదము. యజ్ఞపురుషునిచే దశరథునకు పాయస ప్రదానము, దానిని భుజించి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భములను దాల్చుట. బ్రహ్మాది దేవతలు ఈ విధంగా ప్రార్థించగా దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడై వారితో ఇలా పలుకుతూ ఉన్నాడు. ఓ దేవతలారా, దురాత్ముడైనటువంటి ఆ రావణుని చంపడానికి ఉపాయాన్ని తెలియచెయ్యండి. దానిని అనుసరించి ఆ ఋషి కంటకుడైనటువంటి ఆ రాక్షసుని నేను హతమారుస్తాను. నిత్యుడైన శ్రీమన్ మహావిష్ణువు యొక్క వచనములకు దేవతలు అందరూ కూడా ఈ విధంగా ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నారు. ఓ శత్రు సంహారక, నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపు. పూర్వం అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపస్సు చేశాడు. సృష్టికర్త, దేవతలందరిలో పెద్దవాడు అయినటువంటి బ్రహ్మ వాని తపస్సునకు సంతుష్టుడైనాడు. సంతుష్టుడై ఉన్నటువంటి బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యు భయము లేకుండా వరమివ్వు అని వరాన్ని పొందాడు. మానవుల ఎడ వానికి కల చులకన భావమే అందుకు కారణం. ఈ విధంగా పితామహుని వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉన్నాడు. స్త్రీలను కూడా కించపరుచుతూ ఉన్నాడు. కావున ఓ అరిసూదన, మానవుల వలననే అతడు మరణించడం సంభవం. సమస్త ప్రాణులకును ఆధారభూతమైనటువంటి మహావిష్ణువు దేవతలు పలికినటువంటి ఈ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించడానికి నిశ్చయించుకున్నాడు. అదే సమయమున మహాపరాక్రమవంతుడు, శత్రు సంహారుడు అయినటువంటి దశరథుడు పుత్రులు లేక తపన పడుతూ ఉన్నాడు. పుత్రప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అనేటువంటి యాగాన్ని ఆచరించాడు. విష్ణుమూర్తి మానవుడిగా అవతరించడానికి నిశ్చయించుకున్నాడు. పిమ్మట దేవతల, మహర్షుల పూజలు అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమైనాడు. దశరథును ఆ యజ్ఞగుండమునందలి సాటిలేని తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆ యజ్ఞగుండము నుండి ప్రత్యక్షమైనాడు. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు. ఆ యజ్ఞపురుషుడు కృష్ణవర్ణముతో విరాజిల్లుతున్నాడు. అతడు ఎర్రని వస్త్రమును ధరించి ఉన్నాడు. అతని ముఖము ఎర్రగా ఉన్నది. అతని కంఠం దుందుభివలే, ఆ ధ్వనివలే గంభీరముగా ఉన్నది. అతని శరీరముపై కలిగినటువంటి రోమాలు, మీసాలు, కేశాలు సింహపు జూలువలే మృదంగా ఉన్నాయి. అతడు శుభలక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరము వలె ఉన్నతమైనవాడు, మదించిన పెద్ద పులి వలె భయంకరమైనటువంటి వాడు, సూర్య తేజస్సుతో ప్రకాశించేవాడు, ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిశిఖల వలె వెలుగొందుతున్నవాడు. అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యాన్ని కొలుపుతూ ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్నిని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకున్నాడు. వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసంతో నిండి ఉంది. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, ఓ మహారాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇక్కడకు వచ్చాను అని పలికాడు. అనంతరం రాజు అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతం, మా కర్తవ్యాన్ని తెలియచెయ్యి అని పలికాడు.
అప్పుడు బ్రహ్మ పంపున వచ్చిన ఆ దివ్య పురుషుడు మరల రాజుతో అంటున్నాడు, ఓ రాజా, అశ్వమేధయాగము, పుత్రకామేష్టి అనేటువంటి వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టలను కావించావు. వారి అనుగ్రహంతో ఇది లభించింది. ఓ నరేంద్ర, ఇది దివ్యమైన పాయసం, సంపత్కరం, ఆరోగ్యమును వృద్ధిని కలిగిస్తుంది. అంతేకాదు ఇది సంతానమును కూడా ప్రసాదిస్తుంది. దీనిని స్వీకరించు. ఈ పాయసమును నీ ప్రియపత్నులకు ఇచ్చి భుజించవలసిందిగా వచించు. దీనిని సేవించడం వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానం కలుగుతుంది అని పలికాడు. అనంతరము రాజు అట్లే అని పలికి పరమ ప్రీతుడై దివ్యపాయసముతో నిండి దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించాడు. అద్భుతంగా దర్శనీయుడైన ఆ దివ్యపురుషునకు పరమానందంతో ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. దశరథ మహారాజు దేవతలను అనుగ్రహించిన ఆ దివ్యపాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహానందభరితుడైనాడు. పాయస ప్రదాన కార్యక్రమము ముగించుకొని మహాద్భుతాకారముతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమైనాడు. సంతానదాయకమైనటువంటి దివ్యపాయసము లభించటం వలన అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖ కాంతులతో శరత్కాలమనందరి ఆహ్లాదకరమైనటువంటి చంద్రకిరణములతో ప్రకాశించే ఆకాశంలా తేజస్సుతో ప్రకాశించారు. దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో తనకు పుత్రులను ప్రసాదించే ఈ పాయసమును స్వీకరించండి అని పలికాడు. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృతతుల్యమైనటువంటి పాయసములో సగభాగము ఇచ్చాడు. మిగిలిన సగభాగములో అర్ధం సుమిత్రాదేవికి ఇచ్చాడు. మిగిలిన పావు భాగములో సగభాగాన్ని కైకకు ఇచ్చాడు. మిగిలిన పరక భాగాన్ని మరల సుమిత్రకు ఇచ్చాడు. ఈ విధముగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును ముగ్గురు రాణులకు విడిగా పంచాడు. పాయసములో కౌసల్యకు సగము, మిగిలిన సగములో సగము సుమిత్రకు, ఆపై మిగిలిన దానిలో సగము చిన్న భార్య కైకేయి కొసగెను. చివరకు మిగిలిన పాయసమంతయు యోచించుకొని సుమిత్ర కొసగెను. దివ్య పాయసము రాణులు గ్రోలిరి, ముచ్చట తీరా గర్భవతులైరి. ఆ ముగ్గురు రాణులు దశరథు నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగినటువంటి సన్మానం, మహాభాగ్యం అని భావించి సంతోషంతో పొంగిపోయినారు. అటు పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు ముగ్గురు కూడా ఆ దివ్య పాయసాన్ని ఎవరి భాగాన్ని వారు భుజించి అగ్నివలే, సూర్యుని వలె తేజోమూర్తులై విరాజిల్లారు. అచిరకాలంలోనే వారు గర్భవతులైనారు. తదనంతరం దశరథుడు గర్భవతులైన తన భార్యలను చూచి స్వస్థచిత్తుడై స్వర్గము నుండి ఇంద్రాది దేవతలచే, సిద్ధులచే, ఋషిగణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషంతో కాలం గడిపాడు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 16వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.